హలో వ్యూవర్స్, నా పేరు శ్రీనివాస్, డిజిటల్ ఆర్టిస్ట్ అండి. ఈరోజు మనం ఫోటోషాప్లో రెజల్యూషన్ తక్కువగా ఉన్నటువంటి ఇమేజ్ని రెజల్యూషన్ పెంచి దాని క్లారిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ కానీ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్. అది యాక్చువల్గా మనకి ఎంతో ఇష్టమైన ఇమేజ్ అయినా కానీ రెజల్యూషన్ సరిగా లేకపోవటం వల్ల అది ప్రింట్ తీయటానికి కానీ లేదంటే మన డెస్క్టాప్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవటానికి కానీ రెజల్యూషన్ సరిగా లేని కారణం వల్ల మనకు ఉపయోగపడదు. సో అటువంటి సందర్భాల్లో ఇమేజ్ రెజల్యూషన్ పెంచి దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు అనేది ఈ ట్యుటోరియల్ సారాంశం. సో ఇక్కడ చూస్తే బిఫోర్ ఎడిటింగ్, ఆఫ్టర్ ఎడిటింగ్ ఎట్లా ఉందనేది చూస్తున్నారు కదా. సో ముందుగా ఈ ఇమేజ్ యొక్క ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఈ ఒరిజినల్ ఇమేజ్. సో జూమ్ చేసే కొంది దాని రెజల్యూషన్ అనేది సో అలాంటప్పుడు మనం రెజల్యూషన్ తక్కువగా ఉన్న ఇమేజెస్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫోటోషాప్లో ఆ ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ఈ ఇమేజ్ ఆల్రెడీ మీకు చూపించడం కోసం చేసి ఉన్నది కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఫోటోషాప్లో ఆ ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఆ ఇమేజ్ ఓపెన్ చేసి ఇమేజ్ మెన్యూలో ఆ ఇమేజ్ సైజ్ చూడండి. ఆ 6.25 ఇంచెస్ బై 5.04 ఇంచెస్ ఉంది ఇమేజ్ సైజు. రెజల్యూషన్ కేవలం 72 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంది. సో ఈ రెజల్యూషన్ అనేది ఆ ఇమేజ్ ఎంత క్లియర్గా ఉందనే దానికి ఆయువుపట్టు. ఈ రెజల్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇమేజ్ ఎక్కువ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్నో కెమెరాలు వస్తున్నాయి మొబైల్లో కానీ విడిగా కానీ కెమెరాలు ఇన్ని మెగాపిక్సెల్, ఇంత మెగాపిక్సెల్ అని ఆ కెమెరా మీద ఉంటుంది. సో మెగాపిక్సెల్ ఎక్కువగా ఉన్న కెమెరాతో తీసిన ఇమేజెస్ ఆటోమేటిక్గా క్లియర్గా ఉంటాయి. తక్కువ మెగాపిక్సెల్ ఉన్నటువంటి కెమెరాతో తీసిన ఇమేజెస్ అట్లానే క్లారిటీ తక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో రెజల్యూషన్ తక్కువగా ఉన్నటువంటి ఇమేజెస్కి ఇక్కడ ఇమేజ్ మెనూలో ముందుగా ఈ రెజల్యూషన్ 72 ఉన్నటువంటిది 300 చేద్దాం. 300 చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్లో కొంత మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటంటే పిక్సెల్కి మధ్య, అంటే మన భాషలో చెప్పాలంటే కలర్కి మధ్య ఇంకా కొన్ని ఇంటర్మీడియట్ కలర్స్, మధ్యలో ఉన్న కలర్స్, అంటే 2కి 4కి మధ్యలో 3వ నెంబరు, అట్లానే 4కి 6కి మధ్యలో 5వ నెంబర్ ఎలానో పిక్సెల్కి మధ్య ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఉన్నటువంటి పిక్సెల్స్ ఫోటోషాప్ యాడ్ చేస్తుంది. ఈ యాడ్ చేసే క్రమంలో ఇక్కడ మనకి రీశాంపిల్ అనే ఒక పద్ధతి ఉంది. ఇంటర్పోలేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ రీశాంప్లింగ్లో 2-3 స్టాండర్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బై క్యూబిక్, ప్రిజర్వ్ డీటెయిల్స్, సో ఆటోమేటిక్, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. వీటిల్లో బై క్యూబిక్, బై లీనియర్, నియరెస్ట్ నైబరు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ స్టాండర్డ్. ఇమేజ్ సైజ్ తక్కువగా ఉంటుంది. బట్ ఇమేజ్ సైజ్ ఎక్కువైనా పర్లేదు, మనకి ప్రొఫెషనల్ క్వాలిటీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ బై క్యూబిక్ కానీ లేదా ప్రిజర్వ్ డీటెయిల్స్ కానీ ఇలాంటి పద్ధతులు మనం తీసుకుని ప్రిజర్వ్ డీటెయిల్స్ తీసుకుని ఇక్కడ రెడ్యూస్ నాయిస్ కూడా కొంత అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో, ఈ ఇంటర్పోలేషన్ ప్రాసెస్లో ఏదైనా నాయిస్ కానీ ఇమేజ్ అప్లై అయితే, సో దాన్ని మనం ఎంతవరకు అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇంటరాక్టివ్గా మనం చూసుకుని రెడ్యూస్ నాయిస్ చేయొచ్చు. తర్వాత అప్లై చేయండి. సో ఇమేజ్ ఒక్కసారిగా పెద్దదిగా కనిపిస్తుంది. సో దానికి కారణం ఏంటంటే ఒక్క స్క్వేర్ యూనిట్లో ఒక
ఒక స్క్వేర్ ఇంచ్లో ఉండే పిక్సెల్స్ సంఖ్య పెరిగింది కాబట్టి ఇమేజ్ ఇప్పుడు కొంచెం ఫెయిర్గా కూడా కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని ఇట్లా ఇంటర్పోలేట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బెటర్మెంట్ చేయడానికి ఇమేజ్ని డూప్లికేట్ చేయండి. ఇక్కడ లేయర్ మెనూలో రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో లేయర్ని డూప్లికేట్ చేయండి. సో ఓకే నొక్కండి. డూప్లికేట్ అయిన తర్వాత ఈ ఇమేజ్కి హై పాస్ అనే ఫిల్టర్ అప్లై చేయండి. ఈ అదర్ మెన్యూలో ఫోటోషాప్లో అదర్ మెన్యూలో హై పాస్ అనే ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్ని అప్లై చేద్దాం. సో ఇది మనం డూప్లికేట్ లేయర్కి అప్లై చేస్తున్నాం. ఈ హై పాస్ మెనూలో మనకి ఎంత షార్ప్నెస్ కావాలి అనేది మనం చెక్ చేసుకుంటూ అంత రేడియస్ పెట్టిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఇట్లా ఉంది ఇమేజ్. ఇది ఎలా అని అనుకుని ఆశ్చర్యపడకండి. కాసేపు ఈ లేయర్ ఐకాన్ దగ్గర టాప్ లేయర్ని హైడ్ చేయండి. హైడ్ చేసిన తర్వాత కింద లేయర్కి కొంత స్మార్ట్ బ్లర్ ఫిల్టర్ని అప్లై చేయండి. స్మార్ట్ బ్లర్. సో ఈ స్మార్ట్ బ్లర్ ఏం చేస్తుందంటే ఈ ఇమేజ్ మీద ఎక్కడైనా కానీ షార్ప్గా ఉన్నటువంటి పిక్సెల్స్ కానీ ఇవి ఉంటే స్మూతెన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ షార్ప్గా ఉంది కదా. ఈ షార్ప్గా ఉన్నటువంటిది మనకి ఎంత స్మూత్ కావాలి, ఎక్కువ స్మూత్ చేసినా కానీ ఇమేజ్ యొక్క బౌండరీ డీటెయిల్స్ అన్నీ మర్జ్ అయిపోతాయండి, ఫ్లాట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఒక మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ క్వాలిటీ హై క్వాలిటీ మోడ్లో పెట్టుకుని చేసుకోవాలా. మోడ్లో ఇక్కడ ఎడ్జెస్ ఓన్లీ, ఓవర్లే ఎడ్జ్, ఇట్లా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఓవర్లే ఎడ్జ్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. ఓన్లీ ఎడ్జెస్ అంటే ఓన్లీ ఎడ్జెస్ వస్తుంది. లేదు నార్మల్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. స్మార్ట్ ఫిల్టర్ అప్లై అయింది కదా. ఒకసారి Ctrl+Z ప్రెస్ చేసి ముందు వెనక ఎలా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం పోస్టరైజ్ అయినట్టుగా ఎడ్జెస్ కనిపిస్తున్నాయండి. సో మీరు Ctrl+F ప్రెస్ చేసి మీకు ఎంత పర్సంటేజ్ కావాలనేది డిఫైన్ చేయొచ్చు. అంటే ఫిల్టర్ అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత ఇంటర్మీడియట్ వాల్యూ తీసుకుని ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు టాప్ లేయర్కి వచ్చిన తర్వాత టాప్ లేయర్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ మోడ్స్, బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి లేయర్లో. ఈ లేయర్ మోడ్ని ఓవర్లేలోకి మార్చండి. ఓవర్లేలోకి మార్చి చూడండి. ఇప్పుడు ఓవర్లేలోకి మార్చిన తర్వాత మీరు మెర్జ్ కూడా చేయొచ్చు, మెర్జ్ టోన్. సో అంతా క్లియర్ అయిపోయింది. సో ఇట్లా ఒక ఇమేజ్ని దాని రెజల్యూషన్ పెంచి తర్వాత ఆ బ్లర్నెస్ పోగొట్టడానికి ఈ అన్షార్ప్ మాస్క్, హై పాస్, ఇలాంటి సర్ఫేస్ బ్లర్ లాంటి ఫిల్టర్స్ అప్లై చేస్తే ఇమేజ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇది ఒరిజినల్ ఇమేజ్కి, ఒరిజినల్గా మనం ఇమేజ్ హై రెజల్యూషన్లో షూట్ చేస్తే దానికి సమానం అవుతుందా అంటే డెఫినెట్గా కాదని చెప్పాలి. బట్ తక్కువ రిజల్యూషన్ ఉన్న ఇమేజ్కి డెవలప్ చేసే టెక్నిక్ అని మాత్రం చెప్పొచ్చు. ఒరిజినాలిటీకి ఏది సమానంగా రాదు ఎప్పుడు కూడా. సో మనకు ఒకవేళ మంచి ప్రింట్ కానీ, పోస్టర్ కానీ, ఫ్లెక్స్ కానీ హై క్వాలిటీ కావాలనుకుంటే దాన్ని మనం షూట్ చేసేటప్పుడే ఇమేజ్ సోర్స్లోనే హై రిజల్యూషన్ కెమెరాతో షూట్ తీయాలి. ఇంకొకటి దాన్ని మనం స్కాన్ చేసుకునేటప్పుడు 600 DPI, 1200 DPIలో హై స్కానర్స్తో, హై క్వాలిటీ స్కానర్తో స్కాన్ చేసినట్టయితే తప్పకుండా ఆ ఇమేజ్ మంచి క్వాలిటీతో మనకి ప్రింట్ అవుతుంది, ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి ఇమేజెస్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఈ ట్యుటోరియల్ సారాంశం.
చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక ట్యుటోరియల్తో మళ్ళీ కలుద్దాం.